నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నిజానిజాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామన్న మాజీ మంత్రి. కాళేశ్వరం వివాదంలోకి తనను లాగొద్దన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ఇచ్చిన డీపీఆర్ను కేంద్రం ఇంకా పరిశీలించలేదన్న కిషన్ రెడ్డి. ఇరు రాష్ట్రాల వాదనల తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి. దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్. ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఈసీ. వాస్తవాలను పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారని వెల్లడి. సీడీఆర్ఐలో ఆఫ్రికన్ యూనియన్ చేరటం పట్ల ప్రధాని హర్షం. విపత్తుల నిర్వహణకు ముందస్తు హెచ్చరికలు, సమన్వయం అవసరమని వెల్లడి. చిన్న ద్వీప దేశాలకు మద్దతునివ్వాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ ప్రారంభం. టైటిల్ కోసం తలపడుతున్న సబలెంకా, కోకో గాఫ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా బీఆర్ఎస్ ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే కమిషన్లు విచారణ పేరుతో జాప్యం చేస్తోందంటూ బీజేపీ విమర్శిస్తోంది. తాజాగా విచారణ అనంతరం ఈటెల వివరణ ఇవ్వడం, ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వంటి పరిణామాలతో విమర్శలు, ప్రతివిమర్శల తీవ్రత మరింతగా పెరిగింది. వివరాలు చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతామని, ఎవరికీ భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడేది లేదని అన్నారు. దుష్ప్రచారాలను తప్పకుండా తిప్పికొడతామని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొల్లినట్టుగా చెప్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పిల్లర్లుగా నిర్మించారని తెలిపారు. తుమ్మడిహట్టి నుండి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని, అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని చెప్పారు. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక, నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడిహట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది. దిస్ ఈజ్ మేడిగడ్డ, దిస్ ఈజ్ అన్నారం, దెన్ దిస్ ఈజ్ సుందిల్లా. సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం. మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం. కాళేశ్వరం క్రింద 20,33,000 ఎకరాలకు నీరందించామని చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్లలో అనుమతులు కూడా సాధించలేదని, ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాల్వల త్రవ్వకం పనులు మొదలుపెట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల క్రింద 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అంటూ ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి విమర్శించారని హరీష్ రావు గుర్తు చేశారు. సరే, 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుపట్టింది. అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చేవెళ్ళ 1,052 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పు పట్టింది. కానీ మొత్తంగా 2014 వరకు వాళ్ళు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే 2,328 కోట్లు. సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి
అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నీటిపారుదల శాఖలో ఏ మంత్రి చేయనంతగా ఉధృతంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని ప్రశంసించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినా నేటికి ఆ ప్రాజెక్టును పునరుద్దరిస్తారా అన్న విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఈటెల ఇచ్చిన వివరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని అన్నారు. డీపీఆర్కు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోందని, హరీష్ రావు ఈటెల రాజేందర్ సమావేశం దేనికి సంకేతమో ఆలోచించాలన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల ఇచ్చిన వివరణను కిషన్ రెడ్డి సమర్థించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటెల కమిషన్ కు చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీ లైన్ కూడా అదేనని అన్నారు. తమ పార్టీ ఎంపీ ఏ తప్పు చేయనందునే ధైర్యంగా విచారణకు హాజరయ్యారన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈటెల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన తుమ్మల కాళేశ్వరం వివాదంలోకి తనను లాగుతున్నారని, తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని అన్నారు. ఈటెల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని, ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులిచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని అన్నారు. కేబినెట్ అప్రూవల్స్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదని, ఇది కేబినెట్ అప్రూవల్ పొందలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి తనకు సంబంధం లేదని, ఈ విషయమే తాను సుమోటోగా జస్టిస్ పీసీ కమిషన్ ముందుకు వెళ్తానని, కమిషన్ దృష్టికి వివరాలన్నీ తీసుకెళ్తానని తుమ్మల తెలిపారు. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు, అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై గత వారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందని, కేంద్రం ఇంకా నివేదికను పరిశీలించలేదని అన్నారు. అవేమీ తెలుసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంది కాబట్టి ఇరువైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఒకరికి అన్యాయం, మరొకరికి న్యాయం చేసేలా కేంద్రం వైఖరి ఎప్పుడూ ఉండదని, కేంద్రం ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితర అంశాలన్నీ అనుకున్న సమయానికి జరగాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం, బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని ఉన్నతాధికారులను ఏపీ సీఎం ఆదేశించారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హజా మాసం 10వ రోజున బక్రీద్ పండుగను నిర్వహిస్తారు. త్యాగ నిరతికి, అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. आज हम ईद उल अज़हा की नमाज ईदगाह में नमाज पढ़े हैं। अल्हम्दुलिल्लाह बहुत ही खुशी हो रही है। इस मौके पर जो है ना हम दुआ करते हैं अल्लाह ताला जो है ना शहर हैदराबाद और तेलंगाना रियासत हिंदुस्तान की हिफाजत फरमाए और हम तमाम जो है ना हिंदू मुस्लिम जो है ना भाईचारे बढ़ते जाए, एकता हो, हमारा हिंदुस्तान तरक्की कर रहे लिहाज से और खुश रहे।
హైదరాబాద్లో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మీరాలం ట్యాంక్ వద్ద గల చారిత్రక ఈద్గా మైదానంలో వేలాదిగా ముస్లిం సోదరులు ప్రార్థనలు జరిపారు. మక్కా మసీదులో ఖతీబ్ మౌలానా రిజ్వాన్ ఖురేషీ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ బక్రీద్ ఎదుటి వ్యక్తికి సహాయం చేయమని సందేశం ఇస్తుందన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా నల్గొండ జిల్లాలో వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేసిందని తెలిపారు. బక్రీద్ జరుపుకున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగాలకు ప్రతీకగా ప్రపంచంలోనే రంజాన్ ఆ తర్వాత బక్రీద్ పండుగలు ఘనంగా జరుపుకుంటూ అల్లాహ్ను ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని సెక్యులర్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబో కాలంలో ప్రతి పేదవానికి అండగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో పండుగ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గంలోని పలు ఈద్గాలను సందర్శించారు. అనంతరం ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. హజరత్ ఇబ్రహీం ప్రవక్త చేసిన త్యాగానికి నిదర్శనంగా స్తోమతకు తగ్గట్టు ముస్లింలందరూ బక్రీద్ పండుగ నుండి 3 రోజుల పాటు పేదవారికి దాన ధర్మాలు చేస్తారని స్థానిక ముస్లిం సోదరులు చెప్పారు. సూర్యాపేటలో బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బక్రీద్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. ములుగు జిల్లా కేంద్రం ఈద్గా మైదానంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను నిర్వహించారు. పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లింలు హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారని వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలపై కవిత స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలు అనేక హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని కవిత విమర్శించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలకు చెందిన 20 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని అడ్వెంచర్ క్యాంప్కు చేరుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలక్షన్స్ కోసం గురుకుల పాఠశాల నుంచి 100 మంది బాలికలు, 100 మంది బాలురులను ఎంపిక చేసి 2 రోజుల పాటు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ శిక్షణ ఇచ్చారు. వారిలో నుంచి 20 మందిని ఎంపిక చేయడంతో పాటు మాలవత్ పూర్ణ, రాకేష్ల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. అనంతరం మే 25న హైదరాబాద్ నుంచి బయలుదేరిన విద్యార్థి బృందం 26న నేపాల్లోని ఎవరెస్ట్ మౌంట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. ఈ బృందంలో 9 మంది బాలికలు, 11 మంది బాలురు ఉండగా 27వ తేదీ నుండి ఎవరెస్ట్ మౌంట్ ఎక్కడం మొదలుపెట్టారు. మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల సొసైటీ ఒక్కో విద్యార్థిపై 2,33,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. కాగా ఎవరెస్ట్ టూర్ ముగించుకుని ఈ నెల 10న హైదరాబాద్కు చేరుకుంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజల అభిమానాలను పొందుతూ ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పేదలకు బాసటగా నిలిచిందన్నారు. మేము రైతులము. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. కిసాన్ యోజన పథకం కింద మంచిగా మోదీ చేస్తుంది. మోదీ పరిపాలన మంచిగా ఉన్నది. మాకు ఇయర్లా 3 సార్లు ఇది పడుతుంది, పెట్టుబడి సాయం పడుతుంది. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు రేట్లు పెంచిండు. కందులకు, పత్తికి, తొగళ్లకు, అన్నిటికీ, సోయలకు చాలా మంచిగా ఉన్నది. ఈ పరిపాలన ఇంకా కొనసాగాలని మేమందరం రైతులము కోరుకుంటున్నాము. దీనివల్ల నరేంద్ర మోదీ పాలన ఇంకా చాలా జరిగితే అన్ని రకాలుగా రైతులకు ఉపయోగం పడుతుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఈ 11 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 4వ ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, జర్మన్ తర్వాత జపాన్ అధిగమించి భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించడం నిజంగా భారతీయులందరికీ గర్వకారణం. 11 సంవత్సరాల మోడీ పాలన చూసినట్లయితే గత ప్రభుత్వాలకు ధీటుగా ఒక స్థిరమైనటువంటి నాయకత్వాన్ని మన దేశానికి అందించడం జరిగింది. ప్రతి రంగంలో కూడా ఈరోజు మన దేశం ముందుకెళ్ళడం జరుగుతుంది. అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా మనం ఈరోజు ముందున్నాం. మళ్ళీ 2వ స్థానానికి ఇక అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి వచ్చే 4 సంవత్సరాలలో. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ NISAలో 49వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనీల పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్లో 42 మంది మహిళా అధికారులతో పాటు మొత్తం 347 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్కు CISF సెంట్రల్ సెక్టార్ ఇన్స్పెక్టర్ జనరల్ నీలిమా రాణి సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో వారి పట్టుదల, అంకితభావం, వృత్తి పట్ల నైపుణ్యాన్ని నీలిమా రాణి సింగ్ ప్రశంసించారు. दूरी कायम रखते ये जवान I did my best marching of the troops रखवाले हैं हम सच्चे रखवाले हैं. A long association with NISA. We did our basic training here and then I was posted at FSKI NISA in 2007-8 and I helped in setting up the disaster management team here. So it is really a very nostalgic moment for me, and today's parade by the SI trainees was really of very high quality. They have worked hard and now they are being posted in about all the sectors of CISF. We have our sectors in North Sector, East Sector, West Sector, Central Sector, and they are being posted all over the country. NISAలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ బ్యాచ్ 49th బ్యాచ్ అది వాళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ అయింది. దీంట్లో 349 మంది పాస్ అవుట్ అయ్యారు. వీళ్ళల్లో చాలా వరకు ఆల్మోస్ట్ 90% గ్రాడ్యుయేట్స్ అండ్ 10% పోస్ట్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళల్లో ఒక 60 మంది దాకా ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అట్లానే వీళ్ళకి చాలా ఈ 12 months లో చాలా వివిధ రకాల ప్రశిక్షణ ఇచ్చాము. లైక్ ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇండోర్ లో చాలా సబ్జెక్ట్స్ 12 సబ్జెక్ట్స్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ చేసి పాస్ అయిన తర్వాత వాళ్ళ వివిధ యూనిట్లలో వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చేసాయి. వాళ్ళు ఇవాళతో ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నా చిన్నతనంలో విద్యుత్ అంతరాయం మా జీవితంలో ఒక భాగం. కానీ ఇప్పుడు సౌర విద్యుత్ పుణ్యమే అని మా ఇంటి విద్యుత్ సరఫరాకు డోకా లేదు. మా నాన్న ఇకపై నెలవారీ బిల్లు కూడా చెల్లించే అవసరం లేదు. అంతేకాదు అదనపు విద్యుత్తో మాకు ఆదాయం లభిస్తుంది. ఈ అమృతతరం పరిశుభ్ర ఇంధన కొత్త సంస్కృతికి సాక్షి. వికసిత భారత్కు రూపమిచ్చేది ఈ యువత. వార్తలకు తిరిగి స్వాగతం.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం ధీటుగా జవాబిచ్చింది. ఎన్నికల సంఘం 2024 డిసెంబర్ 24న కాంగ్రెస్కి ఇచ్చిన సమాధానంలోనే ఈ వాస్తవాలన్నింటినీ బయటపెట్టిందని తెలిపింది. ఈ సమాచారం అంతా ఈసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. ఇలాంటి అంశాలను మళ్లీ లేవనెత్తుతూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఈసీ ప్రకటనలో పేర్కొంది. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సమావేశం 2025 CDRIలో ఆఫ్రికన్ యూనియన్ చేరటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సమావేశం 2025ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగించారు. విపత్తుల నిర్వహణకు కార్యాచరణ కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సదుపాయం అందేలా చూసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. విపత్తుల సమయాల్లో చిన్న ద్వీప దేశాలకు ప్రపంచ మద్దతును కోరారు. విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమన్వయాన్ని బలోపేతం చేయడం చాలా కీలకమని అన్నారు. ఇది సకాలంలో నిర్ణయాలు తీసుకోవటానికి, చివరి మైలు వరకు ప్రభావవంతమైన కమ్యూనికేషన్కు సహాయపడుతుందన్నారు. Friends, the Coalition for Disaster Resilient Infrastructure is working with 25 small island developing states. Resilient homes, hospitals, schools, energy, water security, and early warning systems are being built. Given the theme of this conference, I am glad to see friends from the Pacific, Indian Ocean, and the Caribbean here. Further, I am happy that the African Union has also joined the CDRI. Friends, I would like to draw your attention to some important global priorities. First, courses, modules, and skill development programs on disaster resilience need to become part of higher education. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కులో కొనసాగుతున్న ఆపరేషన్లో 3వ రోజు మరో 5 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 3 రోజులుగా నేషనల్ పార్కులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుండగా గడిచిన కొన్ని రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. సుధాకర్పై ₹1 కోటి, భాస్కర్పై 25 లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి. నక్సలిజంపై ఇటీవల నిర్వహించిన ఆపరేషన్లలో ముఖ్యమైన పాత్ర పోషించిన అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో కలిసి అభినందించారు. చారిత్రాత్మక విజయం సాధించారని ప్రశంసించారు. త్వరలో ఛత్తీస్గఢ్ను సందర్శించి ఆపరేషన్లలో పాల్గొన్న సైనికులు, బలగాలను కలుస్తానని చెప్పారు. నక్సలిజం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం అనేది వ్యవసాయాన్ని మెరుగుపరచడం, రైతులను మరింత సంపన్నంగా మార్చడంపై ఆధారపడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు మధ్యప్రదేశ్లోని సెహూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 51 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహిళల సాధికారత లక్ష్యంగా లఖ్పతి దీదీ యోజనను ప్రభుత్వం విస్తరిస్తోందని తెలిపారు. వ్యవసాయంలో శాస్త్రవేత్తల సలహాలను పాటించడం ద్వారా రైతులకు మేలు జరుగుతోందన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. इस पूरे वर्ष में देने का काम किया जाएगा और बहनों को लखपति बनाने का अभियान जो निरंतर मोदी जी के नेतृत्व में चल रहा है, अभी 1,48,00,000 दीदियां लखपति बनी है। लेकिन हमारा संकल्प है कोई बहन गरीब नहीं रहेगी। मुख्यमंत्री जी ने बार बार कहा लाडली बहना तो चलेगी, लेकिन लखपति बहना दीदी भी हमारी बहनें बनेंगी
कोई बहन गरीब नहीं रहेगी। आजीविका मिशन के माध्यम से यह अभियान निरंतर भारत सरकार मोदी जी के नेतृत्व में चलाती रहेगी और उसके लिए भी प्रदेश सरकार का सहयोग। ప్రధాని మోదీ పాలనలో దేశం తీవ్ర పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచ బ్యాంకు తాజా డేటా ప్రకారం తీవ్ర పేదరికం రేటు 2011-12లో 27.1% నుంచి 2022-23లో కేవలం 5.3%కి తగ్గింది. 2011-12లో దేశంలో దాదాపు 37.7 కోట్ల మంది తీవ్ర పేదరికంలో జీవించారు. 2022-23 నాటికి ఆ సంఖ్య 7.52 కోట్లకు పడిపోయింది. ఈ పురోగతిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిందని తెలిపింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల విస్తృతంగా ఉంది. 11 ఏళ్ల కాలంలో గ్రామీణ పేదరికం 18.4% నుంచి 2.8%కి తగ్గగా పట్టణ పేదరికం 10.7% నుండి కేవలం 1.1%కి తగ్గింది. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి. కశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద సంఘటనను బ్రిక్స్ దేశాలు ఖండించాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. బ్రెసిలియా నగరంలో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఇవాళ ముగిసింది. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలకు పిలుపునిచ్చారని అన్నారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం తదుపరి ఎడిషన్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ब्रिक्स सम्मेलन की समिट का आज अंतिम डिक्लेरेशन हुआ और अंतिम डिक्लेरेशन में ब्रिक्स देशों ने माना कि आतंकवाद के खिलाफ हमें सामूहिक लड़ाई लड़नी होगी। उन्होंने भारत में 22 अप्रैल को पहलगाम कश्मीर में हुई आतंकवादी घटना की निंदा की और साझे प्रयासों से मिलकर आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति बनानी चाहिए। भारत के प्रधानमंत्री जी ने भी विश्व के देशों को आह्वान किया था कि सभी विश्व के देशों को आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति बनानी चाहिए। తెలంగాణలో ఇవాళ ఉదయం నుండి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలుచోట్ల నీరు నిలిచింది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కొద్దిసేపు వర్షం దంచికొట్టింది. 2 జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఇక రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది. ఫ్రెంచ్ విమెన్స్ సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ 1 అరీనా సబలెంకా, రెండో ర్యాంకర్ కోకో గాఫ్ మధ్య కొద్దిసేపటి క్రితం ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. మొదటి సెట్లో ఇద్దరూ చెరో పాయింట్ గెలిచారు. గతంలో ఇద్దరూ పోటీ పడినప్పుడు 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన టాప్ సీడ్ ఫ్రెంచ్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా రెండో సీడ్ కోకో గాఫ్ కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని పట్టుదలగా ఉంది. కెరీర్లో సబలెంకా, గాఫ్ 10 సార్లు తలపడగా చెరో 5 మ్యాచ్లు నెగ్గారు. గ్రాండ్ స్లామ్ టోర్నీలోనూ 2 సార్లు ఆడి ఒక్కో మ్యాచ్ గెలిచారు. క్లే కోర్టులోనూ వీరి మధ్య రికార్డు 1-1గానే ఉంది. 2023 యుఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపై గాఫ్ గెలిచింది. తాజాగా ఈ ఏడాది మాడ్రిడ్ ఓపెన్ తుది పోరులో గాఫ్పై సబలెంకా పైచేయి సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నిజానిజాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామన్న మాజీ మంత్రి. కాళేశ్వరం వివాదంలోకి తనను లాగొద్దన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ఇచ్చిన డీపీఆర్ను కేంద్రం ఇంకా పరిశీలించలేదన్న కిషన్ రెడ్డి. ఇరు రాష్ట్రాల వాదనల తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి.
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్, ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఈసీ, వాస్తవాలను పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారని వెల్లడి. సీడీఆర్ఐలో ఆఫ్రికన్ యూనియన్ చేరటం పట్ల ప్రధాని హర్షం. విపత్తుల నిర్వహణకు ముందస్తు హెచ్చరికలు, సమన్వయం అవసరమని వెల్లడి. చిన్న ద్వీప దేశాలకు మద్దతునివ్వాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం, మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ ప్రారంభం. టైటిల్ కోసం తలపడుతున్న సబలెంక, కోకో గాఫ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.